రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా 22వ వార్షికోత్సవ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ మరియు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద తాగునీరు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సభ్యులు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ పూసల లింగాగౌడ్, ప్రెసిడెంట్ ఎం నాగిరెడ్డి, సెక్రటరీ ఎం కిషన్, సీనియర్ సభ్యులు కె దినేష్, కె దశరథ్, ఎం పాండురంగం, జి అంజయ్య, డాక్టర్ రాజుగౌడ్, పి వెంకట్ గౌడ్, జి చంద్రశేఖర్, ఎన్ రమేష్, ఎన్ నాగరాజు, జానక్ సింగ్, కె చందర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ మంజీరా సంగారెడ్డి వారు చలివేదికల్ని ఇక్కడ ఒకటి, పోతిరెడ్డిపల్లి ఒకటి ప్రారంభించడం జరిగింది. దానికి మనం ముఖ్య అతిథిగా జరగడం జరిగింది. అదిగా ఇవే కాకుండా మన మున్సిపల్ నుంచి కూడా ఒక 5 చోట్ల మనము చలివేంద్రాలు కూడా పెట్టినాము. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి 45 డిగ్రీ సెల్సియస్ ఉంది కాబట్టి మరి పట్టణ ప్రజలు అందులో హీట్ వేవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఏమి ఉండకుండా ఇప్పటి వరకు తగు చర్యలు తీసుకున్నాము. టౌన్లో ఎట్లాంటి ఇబ్బందులు లేవు. అయినా కూడా ఈ చలివేంద్రాలు అనేది ఎక్కడెక్కడి నుంచో ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ఉండద్దని ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మంజీరా సంగారెడ్డి వాళ్ళు ఇది ప్రారంభించడం ఒక అభినందనదాయకమే. సో కాబట్టి ఇదందరూ పట్టణ ప్రజలు మరి ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి 22వ వార్షికోత్సవ సందర్భంగా సంగారెడ్డిలో ఈ ఉత్సవ కార్యక్రమంలో మార్నింగ్ సుమారు 7 గంటలకి మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ ఐడెంటిటీ కిట్స్ మన రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి తరఫున అందజేయడం జరిగింది. దాంట్లో సుమారు 20 మందికి ఈ యొక్క ఐజిన్ రెడ్ క్రాస్ తరఫున మనం వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంగారెడ్డిలో మరి 41 డిగ్రీల సెల్సియస్లో మనం ఇప్పుడు ఎండల్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ క్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి తరఫున మా కమిటీ సభ్యులందరం కూడా ఏకమైన తీర్మానం చేసి సంగారెడ్డిలో 2 ప్రాంతాల్లో, ఒకటి సంగారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఇంకోటి పోతిరెడ్డిపల్లి దగ్గర అందరికీ కూడా చల్లని నీరు ఇవ్వాలని చెప్పేసి తాగునీరు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవనీయులు సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ గారు శ్రీ చౌహాన్ గారు దీన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి సందర్భంగా వారి సందేశం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను.